ఇది వర్షాకాలం. కానీ వర్షాకాలంలో అనిపించడం లేదు. ఎండ మండిపోతోంది. ఈసారి వర్షాకాలం 8 రోజుల ముందే వచ్చిందని మురిసిపోయిన రైతులు అసలు వర్షాలే లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. అయితే అడపాదడపా చినుకులు పడుతుండటంతో దోమలు మాత్రం విపరీతంగా వచ్చిపడ్డాయి. అక్కడక్కడ పెరిగిన నీటి నిల్వలతో వీటి జోరు నానాటికి పెరిగిపోతోంది. నీరు ఎక్కడ నిలుస్తుందో ఆ దాపునే దోమల సంతతి కూడా పెరుగుతోంది. దోమలు పెరిగితే వాటితో సమస్యలు పెరుగుతాయి. తాజాగా దోమలు వాటి వల్ల నష్టాలపై ప్రభుత్వాలు ప్రచారం మొదలుపెట్టాయి. డెంగీ లాంటి ప్రమాదకరమైన జబ్బులు దోమల వల్లే ప్రాప్తిస్తుంటాయి. పగటిపూట మోకాలను లక్ష్యంగా చేసుకుని కుట్టే దోమల వల్లే ఎక్కువ ప్రమాదం. అయితే దోమ ఎందుకు కుడుతోంది, ఎందుకు మనిషి రక్తం పీలుస్తోంది లాంటి అనేక విషయాలు చాలా మందికి తెలియవు కదా. మిమ్మల్ని ఒక దోమ కుట్టిందంటే అది ఖచ్చితంగా ఆడదోమే అయి ఉంటుంది. సాధారణంగా దోమలు ఆకుల రసం పీల్చుకొని కూడా జీవిస్తాయి. మరి మనుషులకు కుట్టాల్సిన అవసరం దేనికి అని అనుమానం మీకు రావచ్చు. ఎందుకంటే ఆ అవసరం ఆడదోమలకే ఉంటుంది. మగదోమలు చెట్ల రసాలతో సరిపెట్టుకుంటే ఆడదోమలు తమ సంతానోత్పత్తి కోసం రక్తం పీల్చడం అనివార్యంగా ఉంటుందన్నమాట. అందుకే అవి మనిషిని కుట్టి తనకు కావాల్సిన రక్తం తీసుకుపోతోంది. ఈ క్రమంలోనే దోమల వల్ల మానవాళికి అపార నష్టం జరుగుతోంది. ఈ నష్టం బయటకు కనిపించదు, కానీ మానవాళి మొత్తం చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన యుద్ధాల వల్ల ఎంతమంది చనిపోయారో వారికంటే ఎక్కువ మందిని దోమలు చంపేశాయి. అంటే అవి కుట్టడం ద్వారా రోగ వ్యాప్తి జరిగిన వ్యాధుల వల్ల జనం చనిపోయారన్నమాట. మీకు తెలుసా, ఒక 2018 సంవత్సరంలోనే 7,25,000 మంది మరణాలకు కేవలం దోమలే కారణమని సర్వేలు తేల్చేశాయి. మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాతే మనుషుల మరణాల వెనుక ఇతర విషజీవులు, క్రూర మృగాలు వస్తాయి. పాము కాట్లు, పిచ్చి కుక్కల కరవడాలు, విషపూరితమైన నత్తలు, మొసళ్ళు, హిప్పోలు, ఏనుగులు, సింహాలు, తోడేళ్లు, షార్ప్ చేపల వల్ల జరిగిన మరణాల సంఖ్య దోమకాటు మరణాల కన్నా కూడా చాలా తక్కువ. ఈ పరిస్థితిని అధ్యయనాల వల్ల గ్రహించిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ గ్లోబల్ వెక్టర్ కంట్రోల్ రెస్పాన్స్ అనే 2017-2030 ప్రణాళికని ఆమోదించింది. మనుషుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న దోమల నియంత్రణే ఆ ప్రణాళిక లక్ష్యంగా ఉంటుంది. ఆ ప్రణాళికను బలోపేతం చేసేందుకు తక్షణ చర్యలు తీసుకునేలా దేశాలకు చేసే వ్యూహాత్మక మార్గనిర్దేశనం ప్రణాళికలో ఉంటుంది. ఇక రోగ వ్యాప్తికి కారణమవుతున్న వాహకాల విషయానికొస్తే మనుషులకు అత్యంత ఎక్కువగా హాని చేస్తున్న వాహకాల్లో దోమలు ముఖ్యమైనవి. వ్యాధులను నిరోధించేందుకు, అంటువ్యాధులు ప్రబలకుండా అడ్డుకోవడానికి ఉద్దేశించిన కీలకమైన విధానం గురించిన పథకంగా దీనిని చెప్పుకోవచ్చు. ఈ గైడ్ లైన్స్ ని పాటిస్తే దోమల బెడద తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెస్ట్ సైల్ ఫీవర్, జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికెన్ గునియా, సెయింట్ లూయిస్ ఎన్సెఫిలిటీస్, బోధకాలు, జపనీస్ ఎన్సెఫిలిటీస్, రాస్ రివర్ ఫీవర్, బార్మా ఫారెస్ట్ ఫీవర్, మలేరియా వంటి వ్యాధులు వాటంతట అవే వచ్చి వ్యాప్తి చెందవు. ఈ వ్యాధులు ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాపిస్తాయి. ఈ కార్యక్రమంలోనే దోమలు, ఈగలు, మరికొన్ని కీటకాలు దోహదపడతాయి. ముఖ్యంగా దోమల వల్లనే నేరుగా రక్తంలోకి రకరకాల వ్యాధులు వచ్చి పడుతున్నాయి. ఈ కారణంగా 2020లో 6,27,000 మంది మరణించారు. మనుషులను దోమలు కుట్టడానికి వెనుక కారణాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తెలుసుకున్నారు. అసలు దోమలు మనుషులను ఎందుకు కుడతాయి, తమకు కావాల్సిన రక్తం కలిగిన మనుషులను ఎలా ఎంచుకుంటాయి అన్న సందేహాలు చాలా మందిలో ఉంటాయి. నిజానికి దోమలు మనుషుల్ని కుట్టకుండా కూడా జీవించగలవు. అవి ఆడవి అయినా మగవి అయినా కూడా రక్తం లేకుండానే బతుకుతాయి. కానీ పునరుత్పత్తి చక్రాన్ని పూర్తి చేయాలంటే ఆడదోమలకు ఏదైనా రక్తం అవసరం. తను పెట్టబోయే గుడ్లకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది తను పీల్చిన రక్తం ద్వారా తానే తయారు చేసుకుంటుంది. అందుకే దోమలు రక్తం పీలుస్తాయి. గుడ్లు పెట్టేందుకు అండాల ఫలదీకరణకు ఉపయోగించే వ్యవస్థకు రక్తం అవసరం. దోమలు కార్బన్ డయాక్సైడ్ ను ఇష్టపడతాయని సుమారు శతాబ్దం కిందటే కనుగొన్నారు. మనిషి శరీరం నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను బట్టి దోమలు ఎవరిని కుట్టాలో ఎంచుకుంటాయని ప్రచారంలో ఉంది. అయితే దీనికి తగిన ఆధారాలు మాత్రం లేవు. మనిషి శరీరం నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను బట్టి దోమలు ఎవరిని కుట్టాలో ఎంచుకుంటాయని ప్రచారంలో ఉంది. అయితే దీనికి తగిన ఆధారాలు లేవు. మనిషి శరీరం నుంచి వెలువడే ఇతర భౌతిక, రసాయనిక సంకేతాల వల్ల దోమలు ఫలానా వారినే కుట్టాలనే నిర్ణయానికి వస్తుంటాయి. అవేంటంటే ఉష్ణం, ఆవిరి, తేమ లాంటివి దోమ కంటికి కనిపించే సంకేతాలు. మరీ ముఖ్యంగా చర్మం నుంచి వెలువడే వాసనలను అవి సహజ సిద్ధంగా పసిగడతాయి. ఎలాంటి వాసనలు దోమలను ఆకర్షిస్తాయి అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ పలు అధ్యయనాలను బట్టి తెలుస్తోంది ఏంటంటే ఇండోల్, నాసనోల్, ఆక్టోనోల్, లాక్టిక్ యాసిడ్ లాంటివి దోమలను ప్రధానంగా ఆకర్షిస్తాయన్నమాట. ఇవి ఉన్న పదార్థాలను భుజించినా, ధరించినా దోమలు గుర్తించి వెంటపడతాయి. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన ఒక బృందం ఒక వినూత్నమైన వాసన గ్రాహకాన్ని గుర్తించింది. దాని పేరు అయనోట్రోపిక్
రిసెప్టర్ 8A. దీనిని ఏడిస్ ఎజిప్టి అనే దోమ గుర్తిస్తోంది. ఏడిస్ ఎజిప్టి అనే దోమల వల్లే డెంగ్యూ, చికెన్ గున్యా, జికా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని తేలింది. మనుషుల్లో వాటిని నచ్చిన వాసనను గుర్తించే సెన్సార్ లాంటిది దోమలకు యాంటీనిల్లా పనిచేస్తూ ఉంటాయి. కొన్ని దోమల్లో ఈ వాసన గ్రాహకానికి శాస్త్రవేత్తలు మార్పులు చేశారు. ఇలా మార్పులకు గురైన దోమలు మనుషుల నుంచి వెలువడే లాక్టిక్ యాసిడ్ సహా యాసిడ్ ఆధారంగా తయారయ్యే ఏ వాసనను కనుగొనలేకపోయాయి. తద్వారా వాటి నుంచి విముక్తి కలిగించేందుకు అవకాశం ఏర్పడింది. మరొక వైపు శాస్త్రవేత్తలు చేపట్టిన మరికొన్ని పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే, డెంగ్యూ, జికా వైరస్ లాంటి ప్రమాదకరమైన వైరస్ సోకినప్పుడు మనుషులు, ఎలుకల నుంచి ఒక ప్రత్యేక వాసన దోమలను ఆకట్టుకుంటుంది. దీనివల్ల ఆ వ్యాధి సోకిన మనుషులని దోమలు ఎక్కువగా కుడతాయి. వారి రక్తాన్ని పీల్చి ఇతరులకు కుట్టినప్పుడు ఇతరులు కూడా వ్యాధి బారిన పడతారన్నమాట. దోమల్ని ప్రత్యేకంగా ఆకర్షించే పరిమళభరితమైన కెటోన్, ఎసెట్ ఫెనోన్ ఉద్గారాలను సవరించి ఈ విషయాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణంగా మనుషులు, ఎలుకల చర్మం సూక్ష్మజీవుల జనాభాను నియంత్రించే అణువులను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. కానీ డెంగీ, జికా లాంటి వైరస్లు సోకినప్పుడు మాత్రం ఈ అణువుల ఉత్పత్తి తగ్గిపోతోంది. శరీరంలో బాసిల్లాన్ అనే రకానికి చెందిన సూక్ష్మజీవుల సంతతి పెరిగిపోతోంది. దీంతో ఎసెట్ ఫెనోన్ ఉత్పత్తి భారీగా పెరిగిపోతోంది. శాస్త్రవేత్తల పరిశోధనల్లో మనుషుల్లోనూ ఇలా జరగడం గుర్తించారు. డెంగ్యూ సోకిన వ్యక్తుల బహుమూలాల నుంచి వెలువడే వాసనల్ని పరిశీలించినప్పుడు అక్కడ ఆరోగ్యకరమైన మనుషుల కంటే ఎక్కువ ఎసెట్ ఫెనోన్ ఉన్నట్లు తేలింది. ఈ వాసనే వారి కొంప ముంచుతోంది. ఈ వాసనను తేలికగా పసిగట్టిన ఆడదోమలు ఆ మనిషి రక్తం కోసం వెంటపడి కుడతాయి. ఈ విషయంలో అవి ఏమాత్రం కాంప్రమైజ్ కావు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీనిని సవరించేందుకు అవకాశం కూడా ఉంటుంది. డెంగ్యూ సోకిన ఎలుకల్లో కొన్నింటికి ఐసోట్రెటినోయిన్ తో చికిత్స చేస్తారు. ఆ తర్వాత వాటి నుంచి వెలువడే ఎసిడ్ ఫెనోన్ తగ్గింది. ఆ ఎలుకలు దోమల్ని ఆకర్షించడం కూడా తగ్గిపోయింది. అయితే ఇతర జీవులను కుట్టడంలో దోమలకు ఉండే ఇబ్బందులు చాలా ఎక్కువ. ఎందుకంటే వాటిని ఆ జీవులు తేలికగా విదిలించుకుంటాయి. కానీ ఆ పరిస్థితి మనుషులకు ఉండదు. పైగా మనిషి చర్మంపై సూదిని దింపడం దోమలకు చాలా తేలికైన పని. మనిషి చర్మం దోమలకు కుట్టడానికి, రక్తం పీల్చడానికి అనువుగా ఉంటుంది. దోమ శరీరంలోకి సూదిని దింపడంతోనే ఆ ప్రాంతం మొద్దుబారుతోంది. ఆ తర్వాత దోమ కుడుతున్న సంగతిని గుర్తించడం చాలా కష్టం. ఆ కొన్ని క్షణాల్లోనే దోమ తన పని పూర్తి చేసుకుంటుంది. అయితే మనుషులు వేసుకునే బట్టలు కొన్నిసార్లు దోమలకు అడ్డు తగలడం వల్ల కుట్టకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా మనుషుల్లోని ఎర్ర రక్త కణాలు కార్బన్ డయాక్సైడ్, ఆల్డిహైడ్లు, మోనోటెర్పెనస్ ఎక్కువగా ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తోందన్నమాట. ఇవి దోమల్ని విపరీతంగా ఆకర్షించి మా రక్తాన్ని పీల్చు అనే సిగ్నల్స్ ఇస్తాయన్నమాట. అందుకే దోమలు 10 మందిలో కేవలం ఒక వ్యక్తిని ఎక్కువగా ఎందుకు కుడతాయి అన్న దానికి ఈ వివరణ సరిపోతుంది. ఇతరులను ఎందుకు అంతలా కుట్టవంటే వారి నుంచి ఆ వాసన ఉండదు కాబట్టి. దోమలు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏ అంశాలు దోహదం చేస్తాయి అనేది అర్థం చేసుకుంటే అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని అంటున్నారు పరిశోధకులు.